మంచినీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొదిలి నగర పంచాయతీ పరిధిలోని రామ్ నగర్ మహిళలు మంగళవారం నాడు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత 20 రోజులుగా వారి ప్రాంతం నుంచి మంచినీటి సరఫరా లేకుండా పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో నిరసనగా మహిళలు దర్శి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ నిరసన సుమారు అరగంట సేపు కొనసాగడంతో ఈ ప్రాంతంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకొని మహిళలతో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. పోలీసులు మహిళలకు నచ్చజెప్పి వారి సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దానితో మహిళలు రాస్తారోకో నుంచి వెనక్కి తగ్గారు. నీటి సరఫరాలో వైఫల్యం కారణంగా ఈ సమస్య ఏర్పడింది. ప్రజలు తమ ప్రాథమిక అవసరాల కోసం నీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని మహిళలు హెచ్చరించారు. ఎప్పుడో వదులుతారు. నీళ్ళకేమో ట్యాంకర్ అంతలెక్క పోస్తారు. పల్లెటూరులో మేమేం పాప ఓట్లు చేయించుకున్నారు వచ్చి నీళ్ళు వదలడానికి ఏమైంది? ఒక ట్యాంకర్ పంపించదు కదా సార్ మాకు. నీళ్ళకి అంత ఇబ్బంది అయిపోయింది. సాగనీళ్ళు రాబోతుంటే ఏం చేయాలి మేము? కాలువ లేవు నీళ్ళు పోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది నీళ్ళ కోసం మేము. నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతాము. ఒక ట్యాంకర్ పంపించండి సార్ మాకు. పంపి 10 సార్లు ఓట్లు వేయడానికి వస్తే మాత్రం బాగుండదు. ఆడడానికి వస్తే ఓట్లు వేయడానికి వస్తే అది నీళ్ళు లేవు. బరువులు ఉంటాయి మాకు ఇంట్లో వాటర్ లేవు. అసలు బోర్లు రావట్లేదు. ఒకసారి ఆడికి ఆఫీస్ కాడికి వెళ్ళాము 2-3 సార్లు. పంపిస్తామన్నారు, పంపించలేదు. ఇంతన్నా చేస్తే పంపిస్తారా నిలబడ్డాము. నీళ్ళు వాడుకోవడానికి నీళ్ళు లేవు సార్. రామ్ నగర్ సార్, మాకు నీళ్ళు రాక 10 రోజులు అవుతుంది. నీళ్ళు లేక మేము అల్లాడుతున్నాం. మంచి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు, ఏ నీళ్ళు లేవు. బరువులకు అల్లాడుతున్నారు.